మరియు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి డిపిఆర్ఓ గారి ఆదేశానుసారం మరి గ్రామాలలో పట్టణాలలో పరిశుభ్రత పైన కళాజాత తెలంగాణ సాంస్కృతిక సారథి నర్సంపేట నిలుట్ల సుమన్ టీం ఆధ్వర్యంలో మన గ్రామానికి రావడం జరిగింది. మొదటగా ఈ కార్యక్రమంలో మాకు రాగానే అవకాశం కల్పించినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి నూతన గ్రామ సర్పంచి పురం భాస్కర్ గారికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గ్రామ ప్రజలకు కూడా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గ్రామం 2026లో మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కార్యదర్శి గ్రామ పాలకవర్గం వారికి మనందరం కూడా సహకరిస్తూ వారి సహకారాన్ని గ్రామ పంచాయతీ ప్రభుత్వం యొక్క సహకారాన్ని మనం పొంది గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి. ఆదర్శ గ్రామం కావాలంటే మన గ్రామం మనందరం కూడా గ్రామ పంచాయతీ సిబ్బందికి, సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, పాలక వర్గానికి, పంచాయతీ సిబ్బందికి అందరికీ కూడా మనం సహకరించి మన గ్రామాన్ని మరి ఆదర్శంగా ఉండాలంటే మనం చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, మన ఇంట్లో ఊడ్చిన చెత్తను రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మరి తడి చెత్త పొడి చెత్తను వేరువేరు డబ్బాలలో వేసి మరి డంపింగ్ యార్డుకు తరలించే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి తరలించి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో అందరం భాగస్వామ్యం కావాలని తెలియదు. మన ఇంట్లో ఊడ్చిన చెత్తను పారేసే వీధుల్లోనా, 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 ఇదంతా ఊళ్ళో ఉన్నది వారన్నా రోగాలకు నిలవవున్నది, రోగాలకు నిలవైనది, వాడనవ్వాలే పల్లె సల్లగుండాలే, ఊరు వాడనవ్వాలే పల్లె సల్లగుండాలే, ఆరోగ్యం మన ఇంటిలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తీసుకోవాలి. మనం వాడుకున్న ప్రతి నీటి చుక్కను కూడా ఇంకుడు గుంతలోకి ఇంకింపజేసినట్లయితే మన భూగర్భ జలాలు పెరిగి మనకు చాలా బాగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా భూగర్భ జలాలు పొంగి రావాలంటే మనందరం కూడా ఇంటింటికి తప్పనిసరిగా ఇంకుడు గుంతలు తీయాలి. మరి పరిశుభ్రత పాటించాలి. ఇంటింటికి పండ్ల చెట్లు, పూల చెట్లు మన గ్రామ పంచాయతీ నర్సరీ నుండి అందిస్తారు. అవన్నీ కూడా పెంచుకొని మరి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తూ, అదేవిధంగా మన రానున్న మొన్న ఎలక్షన్లో పాల్గొన్నారు, అద్భుతంగా ఓటింగ్లో పాల్గొన్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా రానున్న ఇంకా మనం ఉంటున్న ఎలక్షన్స్ అవి స్థానిక సంస్థల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, ఇంకా జనరల్ ఎలక్షన్ కావచ్చు, ఏ ఎలక్షన్ ఉన్నా కూడా ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటింగ్లో అవసరం కావాలి. 18 సంవత్సరాలు నిండిన ఓటింగ్ యువకులందరూ